హాయ్ అండి, నమస్తే. ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం కదా. సో ప్రతి ఇంట్లో శ్రీకృష్ణ అష్టమి సంతోషంగా జరుపుకుంటారండి. సో నేను ఇవాళ శ్రీకృష్ణ ఎలా రెడీ చేశాను అనేది అలంకరణ చూపిస్తున్నానండి. యాక్చువల్గా ఇది శ్రీకృష్ణుడి విగ్రహం అండి. ఇది మాకు గిఫ్ట్ వచ్చిందనమాట ఇది. సో దానికి యాక్చువల్గా ఎప్పుడు ఎల్లో కలర్ క్లాత్స్ వేసి ఉంటుంది. సో ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి అని చెప్పేసి నేను కొత్తది వేద్దామని చెప్పేసి మారుస్తున్నానండి. ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమికి ఖచ్చితంగా కొత్త డ్రెస్ తీసుకుంటానమాట శ్రీకృష్ణ అలంకరించడానికి. సో ఇవాళ కొంచెం ఇలాగా డ్రెస్ అది కొత్త డ్రెస్ అలంకరించి శ్రీకృష్ణుని అలాగా చేసి, యాక్చువల్గా నా దగ్గర చాలా ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి చాలా అన్ని శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు, తర్వాత శ్రీకృష్ణుడు ఎన్ని బొమ్మలు కొన్నా మనకి అలా కొంటూనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో కృష్ణ పరమాత్ముడు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన దేవుడు కదండి. సో ఈ విధంగా ఈరోజు నేను కృష్ణుని అలంకరించుకున్నాను అనమాట అండి. యాక్చువల్గా కొంతమంది అయితే తిథి ప్రకారం చేస్తారు, కొంతమంది నక్షత్ర ప్రకారం చేస్తారు. సో నేను ఇవాళ చేశానండి. కొంతమంది నక్షత్రం కలిసిందని రేపు కూడా చేసుకుంటున్నారనమాట. సో ఈ విధంగా రెడ్ కలర్ చాలా బ్రైట్గా ఉందని నేను ఇది తీసుకున్నాను అనమాట అండి. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారండి. సో ఇలాగే ఈ వ్లాగ్లో నేను కృష్ణుని అలంకరణ ఎలా చేశాను, సో అలాగే కొన్ని కృష్ణుడి గురించి చెప్పుకోవాలనిపించిందండి. సో ఈ విధంగా శ్రీకృష్ణుడి గురించి నేను మనతో కబుర్లు చెప్పుకుంటా ఈ వ్లాగ్ చేసుకుందామండి. యాక్చువల్గా పిన్స్తో నేను టైట్ పెడుతున్నాను అనమాట అండి క్లాత్. సో ఈ విధంగా మనం ఇలా సెట్ చేస్తే కృష్ణుడు బాగుంటుంది అనమాట అండి. సో కృష్ణుడి పైన మురళితో పాటు ఇలాగా శ్రీకృష్ణుని జుట్టు అలంకరించడానికి అలా పెట్టాను అనమాట అండి. సో ఓవరాల్గా నేను ఇలా సెట్ చేశాను అనమాట. యాక్చువల్గా మహాభారత యుద్ధంలోనే అర్జునుడికి దారి చూపించినట్లు ప్రతి ఒక్కరి జీవితంలో కృష్ణుడు దారి చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఆ పరమాత్మని ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నానండి. సో ఈ విధంగా నేను ఇది లాస్ట్ టైం ఆగస్ట్ 15th ఆఫీస్లో సెలబ్రేషన్స్కి గిఫ్ట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు నాకు ఇది నచ్చిందనమాట ఓంతో. సో విధంగా నేను ఇది కొన్నది కొత్తది కదా అని చెప్పేసి కృష్ణుడు పూజకి వేద్దామని చెప్పేసి ఇవాళ వేసాను అనమాట. సో విధంగా నా దగ్గర ఉన్న చిన్ని కృష్ణ ఇలా అలంకరించున్నానండి. యాక్చువల్గా మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కృష్ణుడి విగ్రహాలు బాగా కొనేదాన్ని అనమాట అండి. సో అక్కడ ఢిల్లీలో బాగా చేస్తారండి కృష్ణ జన్మాష్టమి. సో కృష్ణుడు అలంకరణ బట్టలు కానీ, కృష్ణుడికి మెడలో దండలు కానీ, చేతికి కానీ చిన్న చిన్నవి చాలా ఉంటాయండి. సో అక్కడే ఉయ్యాలది కొన్నాము. సో ఈవినింగ్ నేను కృష్ణుడు పటాలు అవి నా దగ్గర ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇలా ఒక స్టాండ్ పెట్టి దానిలో ఇంట్లో ఉన్న అన్ని కృష్ణుడిని తీసుకొచ్చి ఒకే ప్లేస్లో పెట్టి అలంకరించుకుంటానండి. ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేసుకుంటాను. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనశ్శాంతి, చాలా సంతోషంగా ఆనందం వస్తుందండి. ప్రతి సంవత్సరం నాకు ఇలా కృష్ణుని అలంకరించడం చాలా సంతోషం అండి. సో ఈ విధంగా నేను ఇలా అలంకరించుకున్నాను అనమాట. సో ఇంటి దగ్గర ఉన్న పిక్ ఫొటోస్ కానీ, కృష్ణుడు బొమ్మలు కానీ అన్నీ నేను గ్యాదర్ చేసి సో ఒక ప్లేస్లో అలంకరించుకుని చూసుకోవడం అది సంతోషం కదండి. యాక్చువల్లీ కృష్ణ భగవానుడు ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎదుర్కొన్నప్పటికీ జీవితం అంతా ఆయన వినోదంలో గడిపేశాడు కదండి. సో ఈ విధానమే మనకి భారత సంస్కృతి సంప్రదాయాల్లో కృష్ణుడు ఒక అంతర్భావం చేసిందండి మనకి. సో కృష్ణుడు తన జీవితాన్ని ఒక వేడుకలా జీవించాడండి. అతను చాలా పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ జీవితం అంతా ఆయనకు ఒక వినోదంగా గడిపేశారు ఆయన. సో ఆ కృష్ణ పరమాత్ముడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టము. సో అలాంటిది కృష్ణ జన్మాష్టమి అన్నది ప్రతి ఒక్కరూ ఏ ఊరన్నా, అటు నార్త్ అన్నా సౌత్ అన్నా ఎటువైపు అన్నా సరే, ఈవెన్ మన వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా చాలా సంతోషంగా జరుపుకుంటారు. కొంతమంది చిన్నపిల్లల్ని అలంకరించుకోవడం, వాళ్ళని కృష్ణుల్లా తయారు చేయడం అలా చేస్తారనమాట అండి. సో అలాగే ఓన్లీ మన కృష్ణ జన్మాష్టమికి ఇలా కృష్ణుడిని అందంగా అలంకరించుకుని హ్యాపీగా పిల్లల్ని అది రెడీ చేసుకుని ఆ పిల్లల్లోనే కృష్ణుని చూసుకుంటూ ఉంటారు కదండి కొందరింట్లో. సో నాకు చాలా ఇష్టమైనది కృష్ణుడు జన్మాష్టమి అనమాట అండి. సో ఇవన్నీ నేను అలంకరిస్తున్నప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, సో మనకి కృష్ణుని అలా అలంకరిస్తే అదో రకమైన సంతోషం వస్తుంది కదండి. సో ఆ సంతోషం, ఆ భావం ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఆ శ్రీకృష్ణ ఆశీస్సులు అందించాలని చెప్పేసి నేను ఒక చిన్న ఇలా వ్లాగ్ చేసి చూపిస్తున్నానండి. సో ఆవు దూడ కూడా కృష్ణుడికి ఆ గోవులు అంటే ఇష్టం కదా, అందుకే ఇంట్లో ఉంటే పెట్టాను అనమాట అండి. సో ఈ ముత్యాల దండలు కానీ, కృష్ణుడికి వేసిన ప్రతి అలంకరణ ఢిల్లీలో కొన్నవేనండి.
తర్వాత బెంగళూరు వచ్చేసాక అప్పుడప్పుడు ప్రతి కృష్ణ జన్మాష్టమికి ఒక కలర్ డ్రెస్ కొంటానమాట. సో ఈ సంవత్సరం అయితే కృష్ణుడు రెడ్ కలర్ డ్రెస్ కొన్నాను. నేను ఆ డ్రెస్ చూసినప్పుడు నాకు ఇంకా మనసు చాలా ఆనందంగా ఉప్పొంగిపోయిందండి. ఇవాళ కృష్ణుడిని ఈ కలర్లో బాగా రెడీ చేయాలి, చక్కగా కృష్ణుడిని ఇలా దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా కృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరికి మంచి చేయాలని కోరుకున్నానండి. కృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగు, నెయ్యి, ఇంకా వెన్న, కాయం చేస్తారండి. కాయం కూడా పౌడర్ మామూలుగా ఇన్స్టెంట్గా ఇస్తే అందులో బెల్లం నెయ్యి వేసి ఒక కాయం ఉండలు చేశాను. అటుకులు బెల్లం ఖచ్చితంగా కృష్ణుడికి ఇష్టం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ కుచేలుడికి అంటే చాలా ఇష్టం కదా, అతను తెచ్చిస్తే అటుకులు. ఇప్పుడు ఉంటుంది కదండి మన మహాభారతంలో కృష్ణుడి ఎపిసోడ్ చూసినప్పుడు కుచేలుడు వచ్చి అటుకులే ఉన్నాయి మిత్రమా నా దగ్గర అంటే అదే చాలని చెప్పేసి ఎంతో ప్రీతిగా స్వీకరించాడు కదండి. సో మనం భక్తితో కృష్ణుని అలాగా అలంకరించి కృష్ణ భగవాన్ సేవలో ఉంటే మనకు కూడా చాలా సంతోషమైన ఆనందం వస్తుందండి. యాక్చువల్గా నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని ఎలా వెతుక్కుంటే తన దగ్గరికి ఎలా వెళ్తున్నది, అలాగే మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనం వెతుక్కుంటూ వచ్చేస్తాయండి. సో ఆ కృష్ణ భగవాన్ ప్రతి ఒక్కరికి మనసులో ప్రతి ఒక్కరికి ఆనందాన్ని సంతోషంగా ఇచ్చి మనశ్శాంతిగా హ్యాపీగా ప్రతి ఒక్కరూ కృష్ణ భగవాన్ ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఎవరి కష్టాలన్నా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సంతోషమైన మనశ్శాంతి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుడిని మనం కోరికలు అడిగితే వెంటనే తీరుస్తాడండి. కృష్ణ భగవానుడికి చాలా భక్తిగా ప్రేమగా పూజ చేస్తే అతను ఖచ్చితంగా పలుకుతాడండి. సో ఈ చక్కని ఈ వ్లాగ్ మన వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవాలని నాకు ఎందుకు అనిపించింది. సో నాకు ఈ ఫోటో అయితే బొమ్మలది కృష్ణుడిది రాధాకృష్ణుల బొమ్మ నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట అండి. వాళ్ళ ఊళ్ళో ఫేమస్ అంటే తెచ్చింది హేమ. థ్యాంక్ యూ సో మచ్ హేమ ఫర్ గిఫ్టింగ్ మీ. అండ్ లాస్ట్లో నేను కృష్ణుని బాగా నుంచి బుజ్జి కృష్ణుడిని క్రాడిల్లో పెట్టి ఉయ్యాలు ఊపుతున్నాను అనమాట అండి. సో మనకి కృష్ణుడు అంటే ఒక చిన్ని బాబులాగా అనిపిస్తాడు. సో ప్రతి ఒక్కరికి ఇలాగే ప్రతి ఇంట్లో కృష్ణ జన్మాష్టమి ఇంతే సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. సో మనం ఎప్పుడు చిన్నవి అలంకరణ తెచ్చుకుంటాం కదా. సో ముత్యాల దండ వేసిన కృష్ణుడికి ఎంత అందంగా ఉంటాడో, అలాగే ఇంట్లోనే చిన్న ఆభరణాలు వేసిన ఎంత అందంగా ఉంటాడో. కృష్ణుని బాగా అలంకరించి చక్కగా కూర్చొని చూసుకుంటే మనకి ఎంత సంతోషాన్ని ఇస్తే నిండు మనసుతో పూజ చేసుకుని హ్యాపీగా సంతోషంగా ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతి ఫ్యామిలీలో ప్రతి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పిల్లలకు కూడా కృష్ణుడు మంచి విద్యను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కృష్ణుడు ఖచ్చితంగా సంతానం ఇస్తాడని, సంతానం లేని వాళ్ళకి. సో సంతాన కృష్ణుడిది ఇక్కడ కర్ణాటకలో ఒక టెంపుల్ ఉందని కూడా చెప్పారు. సో ఇక్కడ కృష్ణుడు మనకి ఎవరికైతే ఏమేమి కోరికలు ఉండి ఒక ఫ్యామిలీ, ఒక భార్య భర్త పిల్లలు ఏమైనా కోరికలు ఉంటే ఇలాగా కృష్ణుడిని నమ్ముకోండి, ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది మీకు. సో ఇంటి దగ్గర కృష్ణుడి గుడి ఉంటే వెళ్ళి వస్తాం అనమాట మేము. సో అక్కడ నేను మొబైల్లో తీసాను వీడియో. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ కృష్ణుడిది ఇలాగా దర్శనం భాగ్యం కలిగించాలని నేను మళ్ళీ దీన్ని ఇలా క్యాప్చర్ చేశాను అనమాట నా ఐప్యాడ్లో. సో ఇక్కడ గుడిలో జరిగిందండి. ఇక్కడ గుడిలో కూడా చిన్ని కృష్ణుని చూసారు ఎలా పెట్టారో. అలా ఈ విధంగా నేను ఈ కృష్ణ జన్మాష్టమి చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకున్నానండి. ప్రతి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, ప్రతి వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి. ఆ చిన్ని కృష్ణుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఇచ్చి ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిత, ఆ ధర్మమే మనం రక్షిస్తుందండి. సో మనం ప్రతిదీ ధర్మంగా చేస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. సో మన ఇంట్లో ఏం చేసినా ఆ కృష్ణుడు అండ ఖచ్చితంగా ఉంటుందండి. సో అలాగే మీకు మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని, నా కృష్ణుడిని కూడా ఎంతో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.